శుభాకాంక్షలు టు ఆల్. యాక్చువల్లీ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంది. ఒక 50 years బ్యాక్ గోర్ఖా వెల్ఫేర్ అసోసియేషన్, మన బటాలియన్ 2 గోర్ఖా రెజిమెంట్ ఉంది కదా, దానిలో నేపాల్ నుంచి షిఫ్ట్ అయిన గోర్ఖా బటాలియన్ అందరూ కలిసి ఒక వెల్ఫేర్ అసోసియేషన్ త్రూ ఈ ల్యాండ్ని ఇక్కడ పశుపతినాథ్, నేపాల్లో చాలా పెద్ద టెంపుల్, ఓకే, ఒక ధామం అది. సో దాన్ని అక్కడ పోయి దర్శనం చేయలేని వాళ్ళు ఇక్కడ దర్శనం వచ్చి చేసుకోవాలి అని ఆ తాత వాళ్ళు అంటే ఒక 5th generation ముందు నుంచి స్టార్ట్ చేశారు ఇక్కడ. సో దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అదే గోర్ఖా వెల్ఫేర్ అసోసియేషన్ అప్పుడైతే తక్కువ మంది ఉండే, ఓకే, ఇప్పుడు మొత్తం ఇది సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. ఇది ఒక హిల్స్ పశుపతినాథ్ లాగానే కనిపించేది ఇది హిల్స్. సో అందులోనే కట్టిపించి పూజ చేయించారు. సో హోల్ మెయింటెనెన్స్ నేపాలీ అసోసియేషన్ అండర్లోనే ఉంది. దీనికి కమిటీ కూడా నేపాలి, సో మెయింటెనెన్స్ నేపాలి, సో దీనికి ఫండ్ కూడా నేపాల్ అండర్లో ఉంటుంది. సో ఈవెన్ పూజా కల్చర్ ఎవ్రీథింగ్ నేపాలీ. పూజా కల్చర్ కూడా నేపాల్ లాగానే ఉంటుంది. సో హోల్ నైట్ భజనం, అన్నదానం, మార్నింగ్ 5 to పూజ స్టార్ట్. ఎవ్రీ డే టెంపుల్ ఓపెన్ ఉంటుంది, పండిత్ అవైలబుల్ ఉంటారు. సో అందరు భక్తులకి చాలా మీరు చూశారు, అన్ని ఫెసిలిటీస్ చేశారు, ఇప్పుడు డెవలప్ కూడా చేసేసారు. ఎంతమంది వచ్చిండటన్నా ఇప్పుడు ఈ రోజు ఒక శివరాత్రి రోజు రాత్రి, ఇప్పుడు మీరు ఫ్యూచర్ ఎంతమంది పాస్ట్లో చూసుకుంటారు కదా, ఈ ఒక్క రాత్రి రోజు ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తారు? సో చూడండి, బేసికల్లీ నేపాల్ ఇస్ హిందూ కంట్రీ. పశుపతినాథ్ అంటే చాలా భక్తి ఉంది. సో అది మన ఒక శివుడు పెద్ద పూజ ఈరోజు చాలా పర్వ అన్నమాట. అవును. సో ఇది ఒక సెంటిమెంట్ కూడా. ఈరోజు టెంపుల్కి వెళ్ళకపోతే, శివుడిని నమ్మకపోతే ఇంకా ఏముంటుంది అంటే ఫాస్టింగ్ ఉంటారు అందరూ. మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అందరు భక్తులు ఫాస్టింగ్ ఉంటారు. నైట్ భజనం కీర్తనం అంతా ఇక్కడనే జరిగి చాలా చక్కగా, చాలా సిస్టమేటిక్గా, చాలా నేపాలీ ట్రెడిషనల్ కల్చర్ అన్ని ఫాలో అయ్యి చేసాము. సో ఎంతమంది వస్తుంటారు అన్న భక్తులు? కౌంట్ అయితే ఎగ్జాక్ట్లీ తెలియదు. అరౌండ్ డేలోనే 5,000 నుంచి ఒక 8,000 వరకు అయితే భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్లస్ మనకి పెద్ద పెద్ద ఆఫీసర్స్, పాలిటీషియన్స్, సరౌండింగ్ లో ఉన్న అందరికి కూడా ఈ పశుపతినాథ్ టెంపుల్, గోరఖ్నాథ్ టెంపుల్ అని చాలా ఫేమస్. అందరూ వచ్చి ఇక్కడ శక్తి ఉంది అని అందరికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్లనే అందరూ వచ్చి, నాట్ ఓన్లీ నేపాలీ, అందరు చూస్తున్నారు, తెలుగు భక్తులు, ఓకే, అంటే ఇంకా మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నారు. అది మనకి చాలా. రాత్రి ఏమేమి పూజలు జరగబోతున్నాయన్నా, ఎట్లా జరుగుతుంది? రాత్రి మన శాస్త్ర ప్రకారం శివరాత్రి అంటే శివుడు వివాహం, శివుడు తర్వాత